హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ ఇస్తాను. ఇవన్నీ వచ్చి ఒక షార్ట్ టర్మ్ 40 to 60 days, అంటే 40 to 60 days కూడా కాదు, ఎలక్షన్ రిజల్ట్స్ 4వ తారీఖు ఒక 40 days క్లియర్గా పెట్టుకుందాం. అది ఎందుకంటే ఈ లోపే మనకి ఏదో ఒకటి తేలిపోవాలి. రిజల్ట్స్ స్టాక్స్లో చెప్తున్నాను, ఎలక్షన్ రిజల్ట్స్ కాదు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టాక్, మొదటి స్టాక్ వచ్చి ప్రకాష్ ఇండస్ట్రీస్. మీ అందరికీ తెలుసు ప్రకాష్ అని ఉంటుంది. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 171 రూపాయి ఉంది. మీరు ఇది ఇక్కడ ఒక 70% కూడా కొనుక్కోవచ్చు. దిగిందంటే మళ్ళీ ఏదైనా 165 ఆ రేంజ్ వస్తే, 160 రేంజ్ వచ్చినా కూడా కొనుక్కోవచ్చు. దీని యొక్క టార్గెట్ వచ్చి 2 టార్గెట్స్ ఇస్తానండి. ఒకటి 204 రూపాయలు మొదటి టార్గెట్, 242 రూపాయలు రెండో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 126 రూపాయలు స్టాప్ లాస్. అది తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఈ స్టాక్ సపోజ్ డిప్ అయిందంటే ఎక్కడి దాకా రావచ్చు? ఒకే ప్రైజ్ అండి, ఇంకెక్కడ కాదు. ఇక బయింగ్ ప్రైస్ అనుకుంటే 70 రూపాయల్లోనే కొనాలి. మీరు అడగచ్చు, సార్ 150 ఉంది, 160 ఉంది, 170, అక్కడి దాకా కూడా రావచ్చా? కరెక్షన్ వస్తే అక్కడి దాకా కూడా రావడానికి అవకాశం ఉంది. బట్ బయింగ్ ప్రైస్ అనేది 70 రూపీస్ దగ్గరే మనం కొనాలి ఆఫ్టర్ ద కరెక్షన్. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి ప్లాస్టీ బ్లెండ్. మీ అందరికీ తెలుసు ప్లాస్టీ బ్లెండ్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 272 రూపాయలు ఉంది. బై చేసుకోండి. ఇంకేదైనా ఒక చిన్న డిప్ వచ్చినా కూడా ఇక్కడ ఒక 70% బై చేసుకోండి, 80%. 262, 65 ఆ రేంజ్ వచ్చినా కూడా 62 రూపాయలు అలా వస్తే మళ్ళీ ఒక 70%, ఒక 30% బ్యాలెన్స్ ఉంటుంది కదా, అది బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి షార్ట్ టర్మ్లో 301 రూపాయి మొదటి టార్గెట్, రెండో టార్గెట్ వచ్చి 338 రూపాయలు. స్టాప్ లాస్ వచ్చి 225 రూపాయలు అండి స్టాప్ లాస్, అంతే, వెరీ స్మాల్ స్టాప్ లాస్. తర్వాత కరెక్షన్ ఇదే స్టాక్లో మళ్ళీ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఏదైనా కరెక్షన్ వస్తే 167 రూపాయల్లో 50%, చూడండి 167 రూపాయల్లో 50%, 107 రూపాయల్లో మరొక 50%. ఈ 2 ప్రైస్లోనే కొనాలి. అది చూడండి, 2 స్టాక్స్ చెప్పున్నాను, ప్రకాష్ ఒకటి, ఇంకోటి ప్లాస్టిక్ బ్లెండ్. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనము 23వ వర్క్షాప్ ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుగుతున్నామండి. 2 days. రియల్గా స్టాక్ మార్కెట్ మీద ప్యాషన్, పట్టుదల కలిగిన వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ అయిన ఆపర్చునిటీ. కాబట్టి ఒక 2 స్ట్రాటజీస్ అండి. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్, మరొకటి ఈక్విటీ బాటంలో ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 daysలో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అని చాలా స్పష్టంగా చెప్పిస్తున్నాం. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకోండి. ఇది ఎట్లా అంటే ముందుగానే బుక్ చేసుకోవాలి, ఎందుకంటే దీనికి కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ మీరు కంప్లీట్ చేసుకొని అక్కడికి రాగలరు. అది లాస్ట్ ఒక 5 seats ఉన్నాయి, సీట్స్ అన్నీ కంప్లీటెడ్. కాబట్టి ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్, ఎందుకంటే హైదరాబాద్ వచ్చి ఫాస్ట్ ఫిల్లింగ్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను. కాబట్టి చాలా ఎర్లీగానే క్లోజ్ అవుతుంది బుకింగు. ఇంకా ఎందుకంటే లిమిటెడ్ సీట్స్ అండి, ఎక్కువ మందికి మనం చెప్పలేము. లాస్ట్ ఒక 5 seats ఉన్నాయి. కాబట్టి ఓన్లీ బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోవాలి. అది ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి ఎన్ఆర్బి బేరింగ్. చూడండి, ఎన్ఆర్బి బేరింగ్ మీ అందరికీ తెలుసు. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 313 రూపాయలు ఉందండి.
చూడండి 313 రూపాయలు ఉంది, బై చేసుకోండి. ఏదైనా ఒక చిన్న డిప్పు 10 రూపాయలు డిప్ వచ్చినా కూడా 305 300 వచ్చినా కూడా అక్కడ కూడా బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 360 రూపాయలు మొదటి టార్గెట్, 416 రూపాయలు రెండో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 247 రూపాయలు స్టాప్ లాస్ అండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత మార్కెట్ ఎలక్షన్ తర్వాత ఈ స్టాకు కరెక్షన్లో ఎక్కడెక్కడ కొనాలి, కరెక్షన్ మెయిన్ పాయింట్ 164 రూపాయలు వస్తుంది. సపోజ్ కరెక్షన్ వస్తే అక్కడ ఒక 50%, అక్కడి నుంచి ఇక ఒకే ఫాల్ 77 రూపీసే కొనాలి, అదొక 50%. అంతే. ఈ 2 ప్రైస్ తప్ప ఇంకెక్కడ మనం కొనకూడదు కరెక్షన్లో. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 డేస్ స్టాకు, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకుని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. తర్వాత మరొక స్టాక్ వచ్చి ఎన్ఎఫ్ఎల్, నేషనల్ ఫర్టిలైజర్స్. చూడండి ఎన్ఎఫ్ఎల్, ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 104 రూపాయలు ఉంది. చూడండి 104 రూపాయల రేంజ్లో ఉంది, బై చేసుకోండి. మళ్ళీ ఏదైనా ఒక చిన్న డిప్ వచ్చినా కూడా 100 రూపాయలు 101 రూపాయలు అక్కడ కూడా బై చేసుకోవచ్చు, తప్పులేదు. ఈడ ఒక 80% కొనుక్కోండి, అక్కడ 102 వస్తే అక్కడ ఒక 20% కొనుక్కోవచ్చు. షార్ట్ టర్మ్ టార్గెట్ 121 రూపాయి మొదటి టార్గెట్, 141 రూపాయి రెండో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 81 రూపాయి స్టాప్ లాస్ అండి, అంతే. సపోజ్ ఈ స్టాకు సార్ ఫాల్ అయిందంటే, కరెక్షన్ వస్తే ఎక్కడి దాకా కొనచ్చు? 52 రూపాయల్లో ఒక 50%, 20 రూపాయల్లో ఒక 50%, గుర్తుపెట్టుకోండి. తర్వాత మరొక స్టాక్ వచ్చి మాస్ఫిన్. చూడండి మాస్ఫిన్, MASFIN. చూడండి టోటల్గా ఇప్పుడు 4 స్టాక్స్ చెప్పానండి. ప్రకాష్, ప్లాస్టిబిన్, NRB బేరింగ్, ఎన్ఎఫ్ఎల్. ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి మాస్ఫిన్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 304 రూపాయలు ఉంది. ఇక్కడ ఒక 75% కొనుక్కోండి, 304 రూపాయలు. తర్వాత ఏదైనా డిప్ వస్తే 294, 290 వస్తే అక్కడ ఒక 25% కొనుక్కోండి. టార్గెట్ వచ్చి 326 రూపాయలు. చూడండి 326 రూపాయలు మొదటి టార్గెట్, 355 రూపాయలు రెండో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 268 రూపాయలు స్టాప్ లాస్. అది తర్వాత కరెక్షన్ వస్తే ఈ స్టాక్స్ ఎక్కడెక్కడ కొనాలి? చూడండి కరెక్షన్ వచ్చిందంటే ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత 224లో ఒక 35%, 177లో ఒక 35%, 103లో ఒక 35%. ఈ 3 ప్రైస్ దాకా రావడానికి ఛాన్స్ ఉంది ఎలక్షన్ రిజల్ట్స్ కరెక్షన్స్ తర్వాత. అది ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కాబట్టి గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్, మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్స్ ఇస్తున్నాము. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.